అందరికీ వందనాలండి. బాగున్నారు కదా? మీరు వీడియో స్టార్టింగ్లో థంబ్నెయిల్ చూసుంటారు. ఓటు వేయడానికి తీసుకునే డబ్బు లంచంతో సమానమే. లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం కూడా నేరమే. ఓటు భారతదేశ పౌరులుగా మన హక్కు. ఓటు ద్వారా నీ స్వేచ్ఛను ఉపయోగించుకోవాలి. ఓటును నీ సొంత ఆయుధంగా వాడాలి. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఇష్టపూర్వకంగా నీకు నచ్చిన వారిని ఎన్నుకోవడానికి భారతదేశ పౌరసత్వంగా దేశం నీకు ఇచ్చిన అధికారం. నోటు కోసం ఓటు కోసం అవతల పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకుని దేశ నిర్మాణంలో లంచగొండివి కాకు. ఓటు గురించి నోటు తీసుకునే అలవాటు ప్రజలకి వచ్చింది. నోటు ఇచ్చే అలవాటు రాజకీయ పార్టీలకు అలవాటైంది. సో దేవుని పిల్లలుగా పిలువబడే క్రైస్తవ జనాంగం, క్రీస్తు అనుచరులుగా ఉన్నటువంటి క్రైస్తవులు లంచం తీసుకోవచ్చా అంటే, ఓటుకు నోటు బైబిల్లో రాసి లేదు కాబట్టి ఓటుకు నోటు తీసుకోవడం తప్పు కాదని, కొంతమంది నాకు ఓట్లకు వచ్చిన అమౌంట్లో నేను దేవుని సన్నిధిలో దశమ భాగం కూడా వేశానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. లంచగొండి సొమ్మును తీసుకొచ్చి దేవుని మందిరంలో వేసి దేవుణ్ణి లంచగొండిని చేయొద్దు ప్లీజ్. అన్యాయపు సిరి ఏదైనా అంటే నీతి లేని సొమ్ము ఏదైనా అది అపవిత్రమైనది. 100% దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చిన ధన్యత దేవుని మీద ఆధారపడి బ్రతకడం. దేవుని మీద ఆధారపడి బ్రతికినప్పుడు దేవుడు మనకు లోటు చేయడు. రండి, వాక్యంలో నుండి లంచం ఎందుకు పుచ్చుకోవద్దు అని బైబిల్లో రాయబడిందో చూద్దాము. నిర్గమకాండము 23వ అధ్యాయము 8వ వచనం. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గల వానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయను. లంచం చూసేవాడిని గుడ్డోని చేస్తుందంట. లంచం తీసుకున్నాము అని అంటే నీతిమంతుడి మీద కూడా మనం అపనింద వేయడానికి సిద్ధపడతాం. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలు లంచంగా తీసుకొని ద్రోహిగా యేసుప్రభువుని వాళ్ళకి ఆనాటి యూదులకు అప్పగించాడు. యేసుప్రభువుని నేరస్తునిగా అతడు పుచ్చుకున్న లంచం తీర్మానించినట్టే కదా ఇక్కడ. తరువాత ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం చూడండి. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఎలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించు. లంచం తీసుకున్నవాడు నీతిమంతుడిని సహా నేరస్తుడిని తీర్మానించగలడు. అతను మనస్ఫూర్తిగా చూస్తే ఆ లంచం పుచ్చుకున్నవాడు నీతిమంతుడిని బాగా గుర్తెరుగుదుడు. కానీ లంచం పుచ్చుకోవడం ద్వారా ఆ నీతిమంతుడిని చెప్పలేక తీసుకున్న లంచానికి లోబడి అతన్ని నేరస్తుడిగా చూపిస్తాడు. అందువల్ల లంచము నీతో చాలా భయంకరమైన పాపకార్యములు చేయిస్తుంది. కాబట్టే లంచమును పుచ్చుకొనకూడదు. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది, అలాంటి వారు ఆ లంచములు పుచ్చుకున్న వారి చేతిలో దుష్కార్యములు ఉంటాయంట. లంచం పుచ్చుకున్న వారి చేతిలో దుష్కార్యములు ఉంటాయంట. మేమెక్కడ లంచం తీసుకుంటున్నామండి పాస్టర్ గారు? ఏదో సంవత్సరానికి ఒకసారి ఓటుకు నోటు అని వాళ్ళు ఇస్తున్నారు. ఇంట్లో ఉన్న 5 ఓట్లకి 5,000 వస్తాయి, 5 పార్టీలకి 25,000 వస్తాయి. వాడు గెలవడం వల్ల మాకు వచ్చే ఉపయోగం ఏం లేదు. ఇలాగ తీసుకొని వాడుకుంటే తప్పేంటి? అందులో దశమ భాగం కూడా వేస్తున్నామని కొంతమంది దైవజనులు కూడా ఈ ఓటుకు నోటును కానుక రూపంలో తీసుకునేవారు ఉన్నారు. జాగ్రత్త సుమా, వాక్య విరుద్ధమైనటువంటి పనులు చేయొద్దు. దేవుడు వద్దు అన్న దానిని చేయడం
మనిషి తెచ్చుకున్నటువంటి మరణానికి మూలం. అలాగే లంచం పుచ్చుకోవద్దని దేవుడు అన్నాడు. నువ్వేదైనా పని స్వతహాగా చేయవలసిన దాన్ని నువ్వు డబ్బు తీసుకొని చేస్తున్నావంటే అది కానుక కాదు, జాగ్రత్త, అది లంచమే అవుతుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 27వ వచనం చూడండి. లోభి తన ఇంటి వారిని బాధపెట్టును, లంచమును అసహించుకునేవాడు బ్రతుకుతాడంట. లంచం తీసుకోవడం దేవుని వాక్యాన్ని అతిక్రమించడం. ఓటుకు తీసుకునే నోటు లంచమే. డిక్లేర్ చేస్తున్నాను, వాక్యం చదివి మీరు కూడా డిక్లేర్ చేయండి. ఈ రోజున దేశంలో దేవుని ప్రజల మీద దాడులు జరుగుతున్నాయంటే, దేవుని ప్రజలు దేవుడికి అనుకూలంగా జీవిస్తే, దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డల మీద ఎవరైనా చెయ్యి వేస్తే తన కనుపాప మీద చెయ్యి వేసినట్టుగా ఈ పాటికే ఆయన తన కార్యమును చేసేవాడు. దేవుని ప్రజలు నీతి తప్పడం వల్ల లోభులై ధనార్జన కొరకు స్వతంత్రంగా చేయవలసిన పనులను డబ్బు తీసుకుని చేయడం వల్ల దేవుడు వారిని విడిచిపెడుతున్నాడనే విషయాన్ని అర్థం చేసుకోండి. తరువాత సామెతలు 29:4 వచనం చూడండి. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును, లంచములు పుచ్చుకొనివాడు దేశాన్ని పాడు చేస్తాడంట. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. లంచము పుచ్చుకొని ఒకవేళ నువ్వు పని చేస్తే కనుక లంచము పుచ్చుకొనడం చేత మనస్సు చెడిపోతుంది, బుద్ధిని కూడా కోల్పోతారు, అజ్ఞానులైపోతారు, దేవుని ఉగ్రతకు పాత్రులవుతారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. మనసు పాడు చేస్తుందంట లంచం. జాగ్రత్త సుమా, దేవుని పిల్లలుగా మనం ప్రత్యేకింపబడిన వారం. మీకా 7వ అధ్యాయము 3వ వచనం. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమతులు కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. న్యాయాధిపతులు లంచం తీసుకుంటున్నారు, అధిపతులు బహుమతులు కోరుతున్నారు. బహుమానం పేరులో అది లంచమే. న్యాయంగా చేసే పనికి దేవుడిచ్చేది జీతం. కానుక రూపంలోనైనా సరే దేవుని పిల్లలుగా మనం పుచ్చుకునేది లంచమే అవుతుంది. కాబట్టి ఓటుకు నోటు తీసుకోవడం అనేది ఒక అలవాటుగా మారిన ఈ రోజులలో, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఓటుకు నోటు తీసుకోవడం లంచంతో సమానమని బైబిల్ పరిభాషను బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఏం చేయాలనుకుంటారో మీ ఇష్టమును బట్టి మీరు చేయొచ్చు. నీతిగల న్యాయాధిపతి మన వాకిటిని, హృదయపు వాకిటిని నిలబడి ఉన్నాడు. న్యాయం జరిగించి మనసును పాడు చేసుకోకుండా ఉండాలంటే లంచానికి దూరంగా ఉంటావో, దాందే ముందులే అందరూ తీసుకుంటున్నట్లే నేను తీసుకుంటున్నానని తీసుకొని దేవుని ఉగ్రతకు పాలవుతావో అది నీ ఇష్టం. భారతదేశ పౌరుడుగా ఓటు వేయడం హక్కు. ఓటు ద్వారా నీ స్వేచ్ఛను ఉపయోగించడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి లంచగొండివై ఎవరికి ఒకటి వేయాలో తెలియని పరిస్థితుల్లో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకేసి, లేదా ఎవరు నచ్చితే వాళ్ళకి వేసి నీ ఓటును అపవిత్రం చేసుకొని దేవుని ఉగ్రత ద్వారా దేశాన్ని పాడు చేయొద్దని, దేవుని నియమానికి లోబడి నడుచుకోవాలని ప్రభు పేరిట పిలుపునిస్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి, పరిశీలన చేయండి, ప్రభు కృపకు పాత్రలు అవ్వండి. మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి దేవుణ్ణి వేడుకుంటే ఇప్పటి వరకు చేసిన పాపం క్షమించి ఈరోజే మనల్ని పరిశుద్ధులను చేసి నిలబెడతాడు. నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలబడే అవకాశాన్ని పొందుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియో మళ్ళీ మీరు చూడడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి. మనం నీతిమంతులమైతే మనల్ని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.